నమః శివాయ. రచనరావుకి స్వాగతం. శ్రీరామ తారక మంత్రంతో శుభ ఫలితాలెన్నో ఉన్నాయి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివ సహస్రనామ ఫలితం కూడా ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహోన్నతమైన రామనామం విష్ణు దశావతారాల్లో పూర్తి స్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారం. తండ్రి మాటను జవదాటని కుమారుడిగా, యుగ పురుషుడిగా, ఆదర్శనీయుడిగా రాముడు పూజలందుకుంటున్నాడు. శ్రీరామనామం సర్వ పాపహరణం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకం నమామి అంటూ శ్రీరాముణ్ణి స్తుతించడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లే జన్మతః కిరాతకుడైన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకున్నాడు. అడవుల్లో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది. ఒకనాడు కిరాతకుడైన బోయవాడిని చూసిన నారదుడు, నీవు చేస్తున్న ఈ పాపకార్యంలో భార్యాబిడ్డలకు భాగస్వామ్యం ఉంటుందా లేదా తెలుసుకొనిరా అని అన్నాడు. నారద మహర్షి మాటలతో వెంటనే ఆ కిరాతకుడు తన ఇంటికి వెళ్ళి ఆయన చెప్పినట్లు భార్యాబిడ్డలను ప్రశ్నించాడు. దానికి వాళ్ళు, గృహస్థుడుగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీది. నీవు చేసే పుణ్యకార్యాలలో భాగం పంచుకుంటామే తప్ప పాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని నిష్కర్షగా వెల్లడించారు. వారి మాటలకు ఆశ్చర్యపోయిన ఆ బొయ్యవాడు వైరాగ్యం చెంది మోక్షాన్ని పొందడానికి ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. కిరాతకుడిని విన్నపం మేరకు రామ 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 అనే తారక మంత్రాన్ని అతడి చెవిలో నారదుడు ఉపదేశించాడు. చివరికి నోరు తిరగకపోయినా శరీరంపై పుట్టలు మొలచిన మరా అంటూనే ఆ తారక మంత్రాన్ని వీడలేదు. బ్రహ్మ అనుగ్రహంతో వాల్మీకం నుంచి పునర్జీవనం పొంది వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారక మంత్రంతో పొందాడు. ఈ తారక మంత్రం వల్ల శ్రీమద్ రామాయణం అనే కమనీయ కావ్యాన్ని రచించి ఊర్ధ్వలోకంలో ఆచంద్ర తారార్కంగా తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయ్యాడు వాల్మీకి. అలాంటి రామాయణం ఎంతో ఆదర్శమైంది. అందులోని మూర్తిభవించిన సీతారామచంద్రమూర్తి ఎప్పటికీ ఆదర్శ పురుషుడు. తండ్రి మాటలను జవదాటని కుమారునిగా, సోదరులను అభిమానించే అన్నగా, భార్య ప్రేమ కోసం పరితపించిన భర్తగాను, ప్రజావాక్కు పరిపాలకుడిగాను అప్పటికీ ఇప్పటికీ శ్రీరాముడే మన ఆదర్శము. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢ సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, సకల ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు. ఈ 16 గుణాలే శ్రీరాముణ్ణి మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి. ప్రజల సంక్షేమం కోసమే వారి మాటలకు విలువిచ్చిన రాజుగా, ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు. అంతటి పరమ పవిత్రమైన శ్రీరామ నవమి రోజున శ్రీరాముణ్ణి పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతున్నారు. ఇంట్లో శాంతి సంతోషం ఉండాలంటే శ్రీరామనవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడి శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పువ్వులను, ఎర్రని రంగు పువ్వులను సమర్పించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహదోషాలు తొలగిపోవాలంటే 5 గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. రామాయణాన్ని పఠించడం, హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించడం వలన కూడా
సంతోషం కలుగుతుంది. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది. నవమి రోజున దుర్గా అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గాదేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రామాలయానికి కుంకుమ, జెండాను దానం చేయడంతో పాటు దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరామునికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. ప్రధానంగా రామమందిరంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం. రామనవమి రోజున దేవునికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజున హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకొని సీతమ్మ వారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకులు, 11 లవంగాలు, చక్కెరతో చేసిన 11 బాదుషాలు ఉంచి లక్ష్మీదేవికి, శ్రీరామునికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 108 సార్లు శ్రీరామ రక్ష మంత్రాన్ని జపించే ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లుకోవాలి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరింపబడుతుందని, ఆర్థిక సమస్యలు రావడానికి నెగిటివ్ ఎనర్జీ ఉండడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులు, భయాలైనా తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజున సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి. శ్రీరామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. వ్యాధుల నుంచి బయటపడతారు. నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. అలాగే జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సు సంతోషంతో నిండిపోతుంది. ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొబ్బరికాయ చుట్టి సీతాదేవికి సమర్పించాలి. జై శ్రీరామ్ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి సీతమ్మ తల్లికి పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుందని చెబుతారు. వైవాహిక జీవితంలో నిత్యం గొడవలు, అలకలతో సాగుతూ ఉంటే శ్రీరామనవమి రోజున భార్యాభర్తలు ఇద్దరు కలిసి సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన వివాహ బంధంలోని సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురిస్తుంది. శ్రీరామనవమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీరాముడు స్వచ్ఛతకు ప్రతీక. ఈ నేపథ్యంలో శరీరం, మనస్సు శుద్ధిగా ఉంచడం పుణ్య ఫలితాన్ని తెస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. స్నానం తర్వాత శ్రీరాముణ్ణి ధ్యానించాలి. ఇంట్లో శ్రీరామ విగ్రహం లేదా ఆయన చిత్రపటాన్ని పూజ మందిరంలో ఉంచి ఆ చిత్రపటానికి పసుపు, కుంకుమ, పూలు, గంధంతో అర్చన చేయాలి. అనంతరం శ్రీరామ తారక మంత్రమైన ఓం శ్రీ రామాయ నమఃను కనీసం 108 సార్లు జపించాలి. తద్వారా ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు ఈ జపం మనస్సును ఏకాగ్రత చేసి పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు. రామాయణంలోని కనీసం ఒక అధ్యాయం పఠించడం లేదా శ్రీరామ భక్తి గీతాలు వినడం ఈ రోజు తప్పక చేయాలని సూచిస్తారు. శ్రీరాముని గుణగణాలను స్మరించడం వలన ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ లభిస్తుంది. పండ్లు, పానకం, వడపప్పు వంటి సాంప్రదాయ వంటకాలను శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు బీదలకు ఆహారం, బట్టలు లేదా నగదు దానం చేయడం శ్రీరాముని కరుణా కటాక్షానికి పాత్రులవుతాం. ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు పుణ్యఫలం దక్కుతుంది. శ్రీరామనవమి కేవలం పండుగగా కాకుండా ఆధ్యాత్మిక సాధనగా జరుపుకోవడానికి దోహదం చేస్తుంది. శ్రీరాముని ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తే ఈ రోజు ఒక అడుగు వేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుంది. జై శ్రీరామ్. అందరూ బావుండాలి, అందులో నేను ఉండాలి.